హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో వెరీ టేస్టీ, స్పైసీ అండ్ జ్యూసీ గోబీ మంచూరియా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ స్పెషల్గా ఫుడ్ స్టోరీస్ నుంచి నేను తీసింది. సో ఈ టేస్ట్ అయితే అద్దరిపోద్ది, మీరు విజిట్ చేసి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గోబీ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో వీటన్నిటినీ కూడా సాటే చేసుకోవాలి. సో దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ వచ్చేసి మనము జ్యూసీగా ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ ఆ టైప్లో మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిగిలిన అన్ని రకాల స్పైసెస్ అనేవి యాడ్ చేద్దాము. సో దీన్ని టేస్టీగా ఇన్స్టెంట్గా మీరు తినేయాలి అనుకుంటే తప్పకుండా మన ఫుడ్ స్టోరీస్ని విజిట్ చేసేసి సో ఈ గోబీ మంచూరియా రెసిపీని ఎంజాయ్ చేయండి. వన్స్ విజిట్ చేయండి, మళ్ళీ మళ్ళీ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మసాలాస్, ఇందులో కొన్ని మసాలాస్ నేను చెప్తాను. మిర్చి, ధనియా పౌడర్ అండ్ వైట్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న టేస్టీ గోబీ యాడ్ చేసేసుకుందాము. ఈ అన్ని మసాలాస్లో ఈ గోబీని హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే టేస్టీ గోబీ మంచూరియా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఎంత జ్యూసీగా నోరు ఊరిపోతుంది కదా. సో మీరు ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా మన ఫుడ్ స్టోరీస్ కెఫేని విజిట్ చేసి ఈ ఫుడ్స్ అన్నిటినీ కూడా ఎంజాయ్ చేయండి, సరేనా? సో మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? బాయ్.